అందరికీ నమస్కారం. కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం, కలో నాయకుడు, ప్రజల ఇలవేల్పు కులదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంబంధించిన కైంకర్యాల్లో కానీ ప్రసాద వితరణలో కానీ అనేక అవకతవకలు, కల్తీ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి జరిగిన తప్పులని, లడ్డూ ప్రసాదాల్లో జరిగిన తప్పుల్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ధృవీకరించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిట్టు వేయటం జరిగింది. అట్లానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అపరాధ దీక్ష చేయటం ప్రారంభించారు. ఆయన 4వ తారీఖున తిరుమల వస్తున్నానని ప్రకటించటం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ మత విశ్వాసాలపైన, అట్లానే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కలిపేందుకోసం ఒక అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి 28వ తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది. దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు, అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకి వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవటానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవటానికి కానీ మేమెవరూ అభ్యంతరం పెట్టాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. నేను కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తిరుమలలో స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను. అట్లానే స్వామివారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాల్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం. లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో
13 జిల్లాల నుంచి ఉన్న జేఏసీ నాయకులు, సభ్యులు, అట్లానే హిందూ ధార్మిక సంఘాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం. మీరు గనక ప్రకటన చేస్తే మిమ్మల్ని మేము అడ్డుకొని తీరం. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ పుస్తకంలో సంతకాలు పెట్టాలి. స్వామివారి భక్తి ప్రపత్తులు తెలియజేస్తూ తలనీలాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సనాతన ధర్మలో ఇవన్నీ ఒక భాగాలు. ఆ భాగాలు మీరు గనక విస్మరించి మీరు రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా మెట్లు ఎక్కాలని గనక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ అడ్డుపడి తీరుతాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో కులాలు మతాలు పేరుతో రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రని గనక మీరు ఆపకపోతే, ఇప్పటికే మీరు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కానీ మీకు మార్పులు రాలేదు. ఇప్పుడు సనాతన ధర్మం పైన మీరు పోరాటం చేస్తున్నారు. హిందూ దేవాలయాల్ని అవమానించేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. ధర్మ సాంప్రదాయాల్ని మీరు మంట కలిపేలాగా ప్రవర్తిస్తున్నారు. అందువల్లే మేము ఈ రోజున మీకోసమే మేము జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకోసం కుట్ర పన్నాడు. దానిలో భాగంగానే ఈ రోజున అలిపిరి మెట్ల నుండి తిరుమల వెళ్తానని చెప్పి ప్రకటన చేశాడు. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి తిరుమల వస్తున్నానని చెప్పినందుకు గాను ఆయన కౌంటర్ ప్రకటన ఇచ్చాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సంబంధించిన సాంప్రదాయాల్ని, ఆచారాల్ని మంటగలిపే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం కోసమే, గతంలో తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసమే కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి శ్రీవాణి టికెట్ల రూపంతో, లడ్ల రూపంతో, బిల్డింగ్ కాంట్రాక్టుల రూపంతో దోచుకున్నందుకు గాను అతను తన తప్పులు ఎక్కడ బయటపడతాయో, సిబిఐ ఎక్కడ ఎంక్వైరీ చేస్తుందో అని చెప్పి లడ్డు ప్రసాదాల్లో తన బంధువులు కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కేసుల్లో ముద్దాయిలై జగన్ పేరు ఎక్కడ చెప్తారో అని అతను ఈ రోజున పంతం కోసం తిరుమల మెట్ల మీద నేను ఎక్కి వస్తానని చెప్పాడు. అందుకనే మరలా చెప్తున్నాం, మీరు తిరుమల రావటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు అక్కడ ఉన్న స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. పెడతానని చెప్పి మీరు ప్రకటన చేయాల్సిందే. చేయకుండా గనక మెట్లు మార్గం గనక ఎక్కితే మెట్ల మార్గంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు దాసరి రాము గారు